హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. బ్యాడ్ అయితే తుడిచేసి కళ్ళప్పని చల్లేసానండి. అండ్ మెట్లు అయితే కడిగాను. ఎందుకంటే నేను ఒక 1.5 మంత్ డీప్ క్లీన్ అయితే చేయాలి. సో అందుకే నా ఒక్కదాని వల్ల అవ్వదనేసి అయితే ఇలా చేశాను. మొత్తం అన్ని మిషన్లో వేసి ఉతికేసాను, ఇంకేమీ లేకుండానే. అంటే ఇంట్లో కూడా డోర్ కర్టన్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఏమీ లేవు. వాటర్తో అయితే కడిగేసాను. పడితే పడతాను, లేకపోతే ఏంటన్నా ఇదిలో అయితే కడిగాను. ఎందుకంటే మెయిన్గా వచ్చిన పండుగలకి ఎప్పుడు నేను వాటర్తో అయితే కడిగేస్తాను. ఇంకా వారంలో ఒక 2-3 టైమ్స్ అయితే తడి బట్ట పెడతాను. అండ్ నేనేంటంటే నైట్ 6:30 ఆ టైంకి అయితే ముగ్గుల పోటీ జరుగుతుందండి. మేము ఉన్న అపార్ట్మెంట్ అంటే మాకు దగ్గరగా ఉన్న అపార్ట్మెంట్స్లో మా ఏరియాయే. మాకు అపార్ట్మెంట్స్కి కొంచెం దూరం అయితే ఉంది. మాదైతే అంటే సైట్స్ ఇచ్చి అయితే కన్స్ట్రక్ట్ చేసుకున్న బిల్డింగ్లు అవైతే అపార్ట్మెంట్స్. ముగ్గుల పోటీలు అయితే మామూలుగా లేవు. అండ్ మాదైతే పిఠాపురం అండి. ఇది ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు మా ఎమ్మెల్యే కాబట్టి ఇక్కడైతే జనసేన నాయకులే పెట్టారు ఇది ముగ్గుల పోటీ అయితేనే. నేను వెళ్ళాలి అనుకున్నాను, కానీ ఏంటంటే నాకు అస్సలు వర్క్ అవ్వలేదు ఇంట్లోనే. ఇంకా మెయిన్గా ఏంటంటే 2 నుంచి ఉండాలి, కానీ నాకు 6:30 దాకా కూడా ఖాళీ లేదు. అప్పటికి ముగ్గులన్నీ పెట్టేశారనమాట. ఇంకా అప్పుడు వెళ్ళి మనం ఏమి ప్రజెంట్ చేయలేము. ఎందుకులే అని లైట్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే జనసేన నాయకులు అయితే వచ్చారు. ఇంకా నేనైతే సైడ్కి వచ్చేసాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళారు. మళ్ళీ నేను చూడడం అయితే స్టార్ట్ చేశాను. చాలా బాగా పెట్టారండి. మనం పేపర్ పెయింట్ వేరు, ముగ్గు వేరు. అది ఎంత కష్టమో ఇది అంత కష్టం. మనం ముగ్గు పెట్టడం కంటే ప్రజెంట్ చేయడం కూడా చాలా కష్టం. అది యాక్చువల్లీ జై జవాన్ జై కిసాన్ టీంలో అయితే చేశారు. అండ్ ఏంటంటే ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ ఏదో ఒక వాళ్ళకి మైండ్లో అనుకుంటారు కదా, అదైతే ప్రజెంట్ చేశారు. డార్క్ కలర్స్ వేసి కొంతమంది కలర్స్ తప్ప ఏం వేసారు అనిపించేది. కలర్స్ అయితే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. లైట్ కలర్స్ ఏంటంటే కొన్ని కొన్నిట్లుగా సెట్ అవుతాయి. ఈ డార్క్ కలర్స్ అంటే కోడి పుంజులు, భోగిమంట, హరిదాసు ఇవైతే ఉండాలి మెయిన్గా. ఇదేంటంటే సంక్రాంతి ముగ్గుల పోటీలు కాబట్టి ఇవైతే ఉండాలి. పిల్లలు పెట్టారు, పెద్దోళ్ళు పెట్టారు. అంటే ఎవరు పెట్టినా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి వచ్చినట్టు అయితే పెట్టారు. బాగున్నాయి ముగ్గులు అయితేనే. ఇంకా నాకు అసలు చాలా ఉన్నాయి యాక్చువల్గానే. అలా చూస్తూనే ఉన్నాను. ఇంకా వీడియో అయితే ఇంకా లెంత్ యాక్చువల్ చాలా తగ్గించేసాను. ఎందుకంటే 100 పైగా ఉన్నాయి. నేను గట్టిగా ఉంటే 30 ఎన్నో పెట్టి ఉండొచ్చు. రన్ చేస్తే నేను అనుకున్న అన్నీ పెట్టేద్దామని. సో మీకు ఎక్కడ బోర్ కొట్టేస్తుందా అనేసి అయితే తగ్గించేసాను. మా గోదావరి సైడ్ ఇలాగే పెడతారండి. ఎందుకంటే మాది ఏపీ. అండ్ అలాగే మేము ఎలాగ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది అయితే మీకు ఒక ఐడియా అయితే ఉంది కాబట్టి అదే అదే కొంచెం చూపిద్దాం అనేసి అయితే. అండ్ ఫైనల్లీ ఒక ఆవిడైతే పవన్ కళ్యాణ్ గారిని అయితే వేసింది. చెప్పాను కదండి మాది ఇక్కడ నాకు. అండ్ నేను ఫోటో తీసుకున్నాను. అది యాక్చువల్లీ వీడియోలో అదే పెట్టారో లేదో గమనించలేదు, కానీ తీసుకున్నాను. అంటే అక్కడ వాళ్ళే తీసారండి. తీసుకుంటామంటే ఫోన్ ఇవ్వండి అన్నారు. అండ్ ఫైనల్లీ ఇంకా ఏంటంటే ఇది సంక్రాంతి థీమ్. ఎవరికి వస్తుంది ఏం చెప్పలేము. ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి ఒకటైతే కన్ఫర్మ్ యాక్చువల్లీ. ఎందుకంటే అక్కడ అదో సైడ్ అక్కడ ఉందని లైట్ ఉన్నది ఇక్కడ ఉంది. కలశం పెట్టి చాలా బాగా చేశారు. నేను అదే అనుకుంటున్నాను ఫస్ట్ యాక్చువల్లీ. అండ్ ఇక్కడ నేహాల్ అయితే ఐగిరి నందిని సాంగ్ అయితే నేను ఏదో పని చేసుకుంటుంటే నా పక్క వచ్చి పాడుతున్నాడు. చాలా బాగా పాడుతున్నాడు. ఒరిజినల్ వాయిస్తో అయితే పెడతాను.